ఒక ముక్కలో చెప్పాలంటే తమతో ఉంటూనే గొండు శంకర్ పార్టీ టికెట్ ఎలా తెచ్చుకున్నారో, ఇప్పుడు కూడా లక్ష్మీదేవి పార్టీలో ఉంటూనే వచ్చే ఎన్నికలను శంకర్ను తప్పించే ప్రయత్నంలో యోచనలో చేస్తున్నారనేది కార్యకర్తల భావన. అందుకే ఆమె వెళ్లే కార్యక్రమాలకు కేడర్ దూరం జరుగుతుంది. 2024 ఎన్నికలకు ముందు నగరంలో గొండు శంకర్ పర్యటిస్తున్న సందర్భంలో రెల్లివిద్లి వద్ద నగర పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అడ్డుకున్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జిగా లక్ష్మీదేవి ఉన్నప్పుడు ఏ హోదాలో నగరంలో పర్యటిస్తున్నారంటూ కొంతమంది కేడర్తో కలిసి నిలదీశారు. ఆ తర్వాత శంకర్కే టికెట్ దక్కడంతో పార్టీలో అధిక శాతం మంది ఆయన కోసం పనిచేశారు. ఇప్పుడు లక్ష్మీదేవి అటువంటి ప్రశ్న ఉత్పన్నం కాకుండా, పార్టీ తరఫున కాకుండా మాజీ ఎమ్మెల్యే హోదాలో పరామర్శలు చేస్తున్నారు. దీనివల్ల కేడర్ తట్టుకోలేకపోతుందని, సరికదా ఆమెతో కలిసి ఫోటోలో కనిపిస్తే తమ రాజకీయ జీవితానికి నూకలు చెల్లిపోతాయన్న భావనలో ఉన్నారు. గత ఎన్నికల్లో గుండా దంపతులు చంద్రబాబు నిర్దేశించిన అభ్యర్థికి మద్దతిచ్చి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఇలా కాకుండా శంకర్కు టికెట్ ప్రకటించిన 20 రోజుల వరకు ఒక రకమైన సందిగ్ధావస్థలో సృష్టించి చంద్రబాబు ఇచ్చిన ఏ ఆఫర్ను అంగీకరించకుండా ఏకపక్షంగా వ్యవహరించిన ఫలితమే ఇది అని చెప్పాలి. ఒక ముక్కలో చెప్పాలంటే గుండా కుటుంబం తమ రాజకీయ జీవితాన్ని తామే చెడగొట్టుకున్నారు. శ్రీకాకుళంలో ధర్మాన ప్రసాదరావు మీద గెలవడం గుండా కుటుంబం తప్ప మరొకరికి సాధ్యం కాదన్న రీతిలో ప్రచారం ఉండేది. శంకర్ కేవలం సర్పంచ్ మాత్రమేనని, ఆయనకు ఆ స్థాయి లేదని పోలింగ్ రోజు వరకు ఒక ట్రోలింగ్ నడిచింది. కానీ భారీ మేజార్టీతో శంకర్ ఘన విజయం గెలిచారు. దీంతో తెలుగుదేశం తరఫున ఎవరు నిలిచినా గెలుస్తారని, విజయం గుండా కుటుంబం సొత్తు కాదని తేలిపోయింది. అయితే గుండా లక్ష్మీదేవి, అప్పల సూర్యనారాయణలు గత ఎన్నికల్లో శంకర్ వెనుక ఉంటే చంద్రబాబు ఆదేశాలను గౌరవించినట్టుండేది. అదే సమయంలో అఖండ మేజార్టీ వెనుక గుండా దంపతుల కష్టం ఉందన్న సందేశం కూడా వెళ్ళుండేది. ఇప్పుడు ఈ రెండింటికి వీరు దూరం అవ్వడం వల్ల నష్టపోయింది గుండా కుటుంబమే. దీన్ని వదిలేసి కేవలం సిట్టింగ్ ఎమ్మెల్యేను ఇరిటేట్ చేసే పనులకు పూనుకోవడం వల్ల రాబోయే రోజుల్లో లక్ష్మీదేవి ఏం సాధిస్తారో తెలియదు, కానీ క్యాడర్ మాత్రం నలిగిపోతున్నారనే చెప్పాలి.